మూడవ దినమున తిరిగి లేపబడెను అని ఈ మాట సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడు వారికి దేవుని శక్తి అన్నారు. కానీ ఇది యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉండెను. రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అన్నారు. కనుక యేసు కొన్నిసార్లు మన మాటలు చెప్పి మన మాటలు విన్నప్పుడు వారికి మనం కనపడకుండా దాగి ఉంటున్నా. ఎందువల్ల అంటే ఎన్ని సూచక్రియలు చేసినా ఈరోజు జనులు దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు. దేవుడు దయబట్టి ఆయన కృప బట్టి వారి జీవితాల్లో అద్భుతాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేస్తున్నా దేవుని మీద విశ్వాసం ఉంచడం లేదు. మరి వర్తమానాలు నమ్మడం లేదు. ఎన్నో విధాలుగా వాక్యం ప్రకటింపబడుతుంది. సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి, ఖండించి, గద్దించి బుద్ధి చెప్తున్నా కానీ వర్తమానాలు నమ్మడం లేదు. ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు జరిగింది. ఎందుకు ఈరోజు అనేకులు నమ్మడం లేదు అంటే కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని ప్రభు వలన స్వస్థపరచబడకుండునట్లుగా వారి కన్నుల అంధత్వము కలుగజేయబడింది, హృదయము కఠినపరచబడింది. కనుక అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ ఎక్కడ సమాజంలో నుండి మేము వెలివేయబడదుమేమోనని సమాజానికి, కుటుంబీకులకు, బంధువులకు, స్నేహితులు అందరికీ భయపడి వారు ఒప్పుకోవడం లేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకు రాకుండా చూసుకొనిటి. ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు. ఈరోజు అనేక మంది దేవుని వాక్యము ఎన్ని విధాలుగా వివరించినా నమ్మడం లేదు. ఆ మాటలను తిరస్కరిస్తున్నారు. మరియు అదేవిధంగా దేవుని వాక్యాన్ని వారు సరిగ్గా వినడం లేదు. మత్సరముతో నిండుకొని దూషిస్తున్నారు, అడ్డం చెప్తున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటున్నారు కానీ దాన్ని తోసివేసి తమ్మును తామే వారి నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు. మరియు దేవుని వాక్యం అందించినటువంటి వ్యక్తుల మీద రేపి వాళ్ళ హింసను కలుగజేసి వారిని తమ ప్రాంతాల నుండి బయటకు వెళ్ళగొడుతున్నారు.